ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయదేవి జగన్మాతార్జగదానందకారిణి ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠదేవతే త్రైలోక్యయాని భూతాని స్థావరాణి చరాణి చ బ్రహ్మ విష్ణు శివైస్థార్థం రక్షాం కుర్వంతు తాని మే. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, షష్ఠీదేవితే అంటే అమ్మవారిని, షష్ఠీదేవత అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకి అనేకమైనటువంటి శత్రు బాధల నుంచి, ఈతి బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం. ముల్లోకమైనటువంటి జంగర దేవరులను, బ్రహ్మ విష్ణు రుద్రులను అందరినీ కూడా నీలో ఇముడ్చుకున్నటువంటి షష్ఠీదేవి, నీ అనుగ్రహాన్ని నాకు అందించు తల్లి, నీ యొక్క దృష్టిని నాపై నిలుపు తల్లి అనేటువంటి ఆ జగజ్జనని మనం వేడుకునే విధానం. ఇది షష్ఠీ దేవత అంటే అమ్మవారిని ఆరాధన చేసే విషయంలో మనము ఈ కార్తీక మాసంలో గనక విశేషంగా ఈ షష్ఠీ దేవతని పూజిస్తే మనకి వివాహ సంబంధ అనుకూలత, సంతాన సంబంధ అనుకూలత, ఈతి బాధల నుంచి ఇబ్బందులు అంటే ముఖ్యంగా వాటి నుంచి విముక్తులై అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకుంటాం. ఈ షష్ఠీ దేవత అర్చన అంటేనే చండీ అమ్మవారు లాంటి అర్చనే ఉంటుంది. కానీ షష్ఠీ దేవత అష్టోత్తరాలు వేరు, షష్ఠీ దేవత ఆరాధనలు వేరు. అంటే ఒక్కొక్క దేవతకు ఒక రకమైన ఆరాధన ఉంటుంది. కాబట్టి ఇక్కడ షష్ఠీ దేవత ఆరాధన అంటే తప్పుకుంటారు. అమ్మవారికి 6 కళలతో పూజ చేయడం కూడా షష్ఠ కళలు ఉంటాయి. అంటే షష్ఠీ దేవతకి 6 కళల పూజలు చేయాలి. అవి ఎర్రని పువ్వులతో, ఎర్ర వస్త్రముతో, కుంకుమతో, నువ్వుల నూనెతో అంటే ఈ యొక్క పదార్థాలను వినియోగించి అమ్మవారికి పూజ చేస్తారు. అది భయంకరమైన పూజ ఏం కాదు, దుర్గా సూక్తముతోనే చేసేటువంటి పూజలు మాత్రమే. కానీ షష్ఠీ దేవత పూజల వల్ల మనకి క్షిప్రమేవ ఫలితం, అంటే తొందరగా మనకి ఫలితం అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ షష్ఠీ దేవత ఆరాధన ఈ కార్తీక మాసంలో విశేషం, మాఘమాసంలో విశేషం, అలాగే మనకి ఆషాఢ మాసంలో విశేషం. కాబట్టి ఈ సమయాన్ని మనం వదిలిపెట్టుకోకూడదు అంటా నేను. స్వామి షష్ఠీ దేవత అర్చన మరి కొంతమంది దాని డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అంటే, హోమంతో యుక్తమైతే ఖర్చు ఎక్కువ అవుతుంది. షష్ఠీ దేవత హోమం చేసుకునేటువంటి అవకాశం ఉంటే దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కేవలం షష్ఠీ దేవత అర్చనకి మాత్రం అటువంటి ప్రమాదం ఏం లేదు, అటువంటి ధనం ఖర్చు ఏం కాదు. అమ్మవారు చండీ అమ్మవారిని ఆరాధించినట్టు ఆరాధించవచ్చు. అభిషేకం, అమ్మవారి విగ్రహానికి అభిషేకం, కేవలము మంత్ర అనుష్ఠానం మారుతుంది. షష్ఠీ దేవత మంత్రాలు కొంత వేరేగా ఉంటాయి. ఆ మంత్రాలతో అమ్మవారిని అనుష్ఠానం చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారి కుంకుమాభిషేకం, ఆవు పాలల్లో కుంకుమ వేసి అమ్మవారికి కుంకుమాభిషేకం చేయాలి. ఇది అలాగే అమ్మవారికి పండు గుమ్మడికాయని నివేదన చేయాలి. ఇటువంటి వాటికి అమ్మవారి ప్రీతిరాలవుతుంది, సంతృప్తురాలవుతుంది. కాబట్టి మనకి మంచి విశేషమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. మనకి ఈ కార్తీక మాసంలో మరి ఏ వారాలు, ఏ తేదీలలో మనకి విశేషంగా అమ్మవారి అర్చన చేసుకోవచ్చు, స్వామి అర్చన చేసుకోలేము, కేవలం మనం ఇంకే స్మరణ చేసుకోవచ్చా? తప్పకుండా షష్ఠీ దేవతాయై నమః, షష్ఠీ దేవతాయై నమః అన్నటువంటి నామాన్ని స్మరణ చేసినా మనకు అనుకూలత ఉంటుంది. కాకపోతే మనము నేను చెప్పేటువంటి తేదీలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి నామస్మరణ జరుగుతూనే ఉండాలి. వీలైతే కుంకుమార్చన చేయాలి. షష్ఠీ దేవత అష్టోత్తరం దొరుకుతుంది. ఆ షష్ఠీ దేవత అష్టోత్తరంతో అమ్మవారిని పూజించే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. అమ్మవారికి విశేషంగా ఈ నిమ్మకాయ డిప్పల్లో గనక మనం దీపారాధన చేసిన, అరటి బోధల్లో గనక దీపారాధన చేసిన అమ్మవారికి ఇంకా ప్రీతి కలిగే అవకాశం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. తప్పకుండా మీరు అమ్మవారిని ఆరాధన చేయడం, ఎర్రని పువ్వులతో అమ్మవారికి పూజ, ఎర్రని చీరని అమ్మవారికి అర్పణ చేయడం. ఒకవేళ పూర్ణావతి కనుక హోమం చేసుకుంటాం అనుకుంటే ఎర్రని చీరలో అంటే ఒక రకంగా కుంకుమటువంటి చీరని పూర్ణావతిలో వేసిన అమ్మకు ప్రీతి కలుగుతుంది. అలాగే మరి నివేదన ఏం చేయాలి తప్పకుండా ఇవ్వాలంటే, ఈ తెల్ల నువ్వులని వేడివేడి ఆవు పాలల్లో బెల్లము, చెరుకు బెల్లము కలుపుకొని ప్రసాదంగా నివేదన చేసి అది మనం తాగాలి. శరీరానికి ఎంతటి అనుకూలతని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందో తెల్లని అంటే తిల క్షీర గుడ పాలను తాగాలని చెప్తుంది అక్కడ. అందులో ఆవు పాలల్లో బెల్లం కలుపుకొని వేడివేడి పాలల్లో అందులో కాసిన తెల్ల నువ్వులు వేసుకొని, మంచిగా కాసిన తెల్ల నువ్వులు వేసుకొని అవి తినడం వల్ల, తాగడం వల్ల మనకి మన నుండి పైతృక భావం తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది, అలాగే బుద్ధి అనుకూలత పెరుగుతుంది. ధనవృద్ధి పొందడానికి ఎటువంటి మార్గాలు అవలంబించాలో అటువంటి మార్గాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది. మరి ఏ రాశుల వారికి ఇది అనుకుంటుంది? అన్ని రాశుల వారికి, మేషాది నుంచి మీన రాశి వరకు
తప్పకుండా అన్ని రాసుల వారు కూడా అనుకూలతను కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాసుల వారు మీనము, మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ, మీన రాశుల వారు, ఈ లగ్నాల వారు కూడా అంటే మేషాది నుంచి మీన లగ్నాల వారు కూడా తప్పకుండా ఈ యొక్క షష్ఠీదేవి అర్చన చేయండి. దానిలో మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. నామస్మరణ, అమ్మవారి పేరు చెప్పి దానం, అలాగే దేవాలయాల్లో చండీ హోమం జరుగుతున్నప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ చండీ దేవత దేవాలయంలోనే షష్ఠీ దేవత మంత్రాలు మీరు చదువుకున్నా సరే, ఆ అష్టోత్తరం చదువుకున్నా సరే ఆ షష్ఠీ దేవత అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో, ఎందుకంటే ఆల్రెడీ మనకి పౌర్ణమి అయిపోయింది, ఇంకా మిగిలింది 15 రోజులే ఉన్నాయి. మరి 15 రోజుల్లో ఏ తేదీలో వినియోగించుకోవచ్చు అని అడిగితే మనకు వచ్చేది కార్తీక బహుళ నవమి ఒకటి ఉంది, కార్తీక బహుళ అమావాస్య ఒకటి ఉంది, కార్తీక బహుళ ఏకాదశి ఉంది మధ్యలో. ఈ నవమికి అమావాస్యకి మధ్యలో ఒక ఏకాదశి ఉంది. ఈ 3 కూడా విశేషమైనవి. మరి ఏ తేదీలలో వస్తున్నాయి అవి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే కార్తీక బహుళ నవమి 24/11/2024 ఆదివారం వస్తుంది. ఆ రోజున షష్ఠీ దేవత అర్చన చేయడం మంచిది. 26వ తేదీ కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి అంటారు దాన్ని, ఉత్పన్న ఏకాదశి కూడా అని చెప్తుంటారు దాన్ని. అది మనకి మంగళవారం వచ్చింది. మంగళవారం అమ్మవారికి అత్యంత ప్రీతి, కుంకుమార్చన చేస్తే ఎంతో సంతుష్టపడుతుంది అమ్మవారు. తప్పకుండా అటువంటి రోజున మీరు తప్పకుండా అటువంటి అర్చన, షష్ఠీ దేవత అర్చన చేయడం విశేషం. ఇక మిగిలింది మనకి కార్తీక బహుళ అమావాస్య. ఈ రోజున అమ్మవారికి మనం ఖచ్చితంగా పండు గుమ్మడికాయ అమ్మవారికి బలిచ్చి నివేదన చేయాలి. గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ కూరని అమ్మవారికి నివేదన చేయాలి. తప్పకుండా ఈ 3 రోజులలో షష్ఠీ దేవత ప్రీతి కొరకు బెల్లము, ఆవు పాలల్లో, వేడి ఆవు పాలల్లో నూలు వేసుకొని తప్పకుండా అది నివేదన చేసి అది తాగితే మనకి చాలా మంచిది. సమస్తమైనటువంటి జనాకర్షణ పెరుగుతుంది, తప్పకుండా జనాల్లో ఆకర్షణ పెరుగుతుంది, రాజకీయ నాయకులు కూడా అనుకూలంగా ఉంటుంది, కోర్టు వివాదాలు తప్పే అవకాశం ఉంటుంది, అలాగే సంతాన యోగ్యత ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు షష్ఠీ దేవత అర్చన చేసుకోవడం మంచిది. ఇలా మనకి మరి అమావాస్య ఎప్పుడు వచ్చింది? మనకి 1/12/2024 1/12/2024 రోజున మనకి కార్తీక అమావాస్య రోజున షష్ఠీ దేవత అర్చన మంచిది. మనకి 15 రోజుల్లో 3 రోజులు చాలా మంచి రోజులు వస్తున్నాయి. ఆ 3 రోజుల్లో అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకుంటే మనకి అసాధ్యం అనుకున్నటువంటి ప్రతి పని కూడా సుసాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితం. కాబట్టి అందరూ కూడా షష్ఠీ దేవతార్చన చేసుకోవడం, అమ్మవారిని పూజించడం, కుంకుమార్చన, అభిషేకాలు చేయడం, అమ్మవారికి హోమాదులు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి, కనీసం నామస్మరణ చేయండి, అనుకూలవంతమైన ఫలితాన్ని పొందుకోవచ్చు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమర్షియల్ యాడ్స్ కోసం తప్పకుండా ఆఫీస్ నెంబర్ సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.